ప్రతి నెల పట్టుతారు రాగానే ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు, రేషన్ బియ్యం ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. అది వరకు గోతుల్లో పడి బస్సులు పడి బళ్ళు పడి నానా బాధలు పడ్డారు. ఇవాళ రోడ్లు ఒకటో నెంబర్ గా రోడ్లు వేశారు. పరిపాలన నెంబర్ 1. ఇంకోసారి ముఖ్యమంత్రి అవ్వాలి, అయితే రాష్ట్రం బాగుపడుద్ది. 30 సంవత్సరాలు వెనకపోయింది దిక్కుమాలినాడు చేసి, నాశనం అయిపోయింది. రోడ్డు లేదు, కాలువ లేదు, చేను లేదు, వలకడు లేదు, మొత్తం పడగొట్టి కొట్టినాడు, దోసుకుపోయి. ఆయన ఈ వయసులో అంత కష్టపడుతుంటే ఆ ముసలోడు ఏం చేయలేడు. ఎవడో అందే ఎంగాడు ఆడు ముందు ఎందుకు పనికొస్తాడు. అంతేగా. అంటే పార్టీ 7కి వెళ్ళి అప్పుడు జరగబోయేది టైటిలే చెప్తా ఉంటే, ప్రెసిడెంట్ PowerPoint ప్రెసిడెంట్ చెప్తా ఉంటే ఎవడో తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా PowerPoint ప్రెసిడెంట్ ఆడికేం తెలుసు, చెప్పడం అసలు అతనికేం తెలుసు చెప్పడానికి. అదండి ఏ కాలేజీకి వెళ్ళాడని ఏం చదివాడని చెప్తాడు. మరి ఇంకా నేనే వస్తా, ఇంకా 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి సరే అట్టే చెప్తారు. ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్తారు. ఆవులను బంగారం అంతా తిరుపతి వెంకటేశ్వర స్వామి దోసుకుపోయి అక్కడ వాడు ఏమంటున్నాడు, 100 ఆవులు వచ్చినాయి దోసుకుపోయారు అంటున్నారే. ఉండి దగ్గర ఏరే బొక్క పెట్టి దాంట్లో డబ్బులను కాసుకోవట్లా. అవన్నీ పిచ్చి మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనా తీరు కానివ్వండి, కేంద్రం దగ్గర మనకి నిధులు తీసుకొచ్చే అంశం కానివ్వండి, లేదా అమరావతి రాజధానిని మళ్ళీ ఈ రోజు పరుగులు పెట్టిస్తున్నారంటే అట్లాంటి వ్యక్తి ఉండాలంటారా సార్? ఉండాలనేగా నెంబర్ 1.